హాయ్ హలో, నేను మీ ప్రదీప్ని. ఇవాళ ఈనాడు పేపర్లో ఒక సూపర్లేటివ్ ఆర్టికల్ వచ్చింది, హెడ్లైన్గా వచ్చింది. ఏఐ కెనాట్ థింక్ క్రియేటివ్లీ ఈవెన్ ఆఫ్టర్ 100 years. మరో 100 ఏళ్ళైనా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృజనాత్మకంగా ఆలోచించలేదు. ప్రోగ్రామ్ని కృత్రిమ మీద అంటే ఏఐ భర్తీ చేయలేదని, మరో 100 ఏళ్ళైనా అది క్రియేటివ్గా ఆలోచించలేదని మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ తేల్చి చెప్పారు. ఏఐతో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనే ఆందోళనపై తాజాగా ఆయన స్పందించారు. ప్రోగ్రామింగ్ రంగాల్లో ఏఐ మనకి సహకారిగా వ్యవహరిస్తుంది, తప్పుల్ని గుర్తించి సాయం చేస్తుంది, కానీ పూర్తిగా ఆల్టర్నేటివ్గా మారదు. అంటే ఇట్స్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ యువర్ క్రియేటివిటీ. క్లిష్టమైన సమస్యని క్రియేటివ్గా పరిష్కరించడం ప్రోగ్రామింగ్లో అత్యంత సవాళ్లతో కూడుకున్న అంశం. దీన్ని యంత్రాలు చేయలేవు. యుక్తాయుక్త విచక్షణ, ఊహాత్మక ఆలోచన ధోరణి, పరిస్థితికి అనుకూలమైన సర్దుబాట్లు అనేవి ప్రోగ్రామింగ్కి అవసరము. ఈ లక్షణాలు ఏఐలో లోపించాయి అని బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కోడింగ్ కేవలం టైప్ చేయడం కాదని, దానికి చాలా లోతైన ఆలోచన అవసరమని తెలిపారు ఆయన. మానవ మీదకుండే క్రియేటివిటీకి ఏ ఆల్గోరిథం కూడా సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కోడింగు, ఎనర్జీ మేనేజ్మెంటు, బయాలజీ రంగాలకి ఆటోమేషన్ థ్రెట్ తక్కువేనని ఆయన అంచనా వేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.5 crores అంటే 8.5 కోట్ల ఉద్యోగాల్ని ఏఐ భర్తీ చేసే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల అంచనా వేసింది. దీనిపై బిల్ గేట్స్ ఈ మేరకు స్పందించారు. ఇది ఒక వార్త. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినవి 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ది, ఏఐ అంటే భయం లేదు, దానివల్ల మనకు ఉద్యోగాలు పోవు, మన భవిష్యత్తు పాడు కాదు. ఏఐ మనకి సపోర్ట్ సిస్టమ్. మనం చేసే పనికి అది సపోర్ట్ చేస్తూనే కానీ మన పనినది తినేయదు. 2, రానున్న కాలంలో కోట్ల ఉద్యోగాలు మన కోసం వెయిట్ చేస్తున్నాయి. మనం తలుచుకుంటే అవి మన దగ్గరికి వస్తాయి. కానీ మనం ఏం చేయాలి? ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. ముక్కున పెట్టుకుని చదివిన చదువు మనకి తోడు నిలవదు. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, ప్రపంచంలో ఐటీ రంగం ఎలా అభివృద్ధి చెందుతోంది అనే ఒక నాలెడ్జి, వీలైతే కొన్ని పెద్ద కంపెనీలకు వెళ్ళి అవి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయో చూడటం. కోడింగ్ అంటే మిషన్ చేసే పని కాదు, అది మెదడు చేసే పని అని అర్థం చేసుకోవటం. ఎక్కడైనా హ్యాకథాన్ లాంటివి జరుగుతూ ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేయటం, సోషల్ క్లబ్లో భాగం పంచుకోవటం, ప్రాపంచిక విషయాలన్నీ తెలుసుకోవటం, ఆటలాడటం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనటం, క్విజులు అవి అవుతుంటే వాటిని గమనించటం, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అంటే మాలాంటి వాళ్ళు చెప్పేది వినటం, సోషల్ మీడియాలో గుడ్ కాంటెంట్ మాత్రమే చూడటం. గుడ్ అండ్ బ్యాడ్ 2 ఉంటాయి. యూ షుడ్ చూస్ ఓన్లీ గుడ్ కాంటెంట్. చదువుకునే టైము ఎంజాయ్మెంట్ కాదు, ఎన్లైటన్మెంట్కి అని తెలుసుకోవటం. గుర్తుపెట్టుకోండి, మనకిష్టమైన హీరోలు కూడా రోజుకి 2 గంటల పాటు జిమ్ చేస్తారు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. పివి సింధు గారు లాంటి ఉత్తమ క్రీడాకారులు కూడా గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తారు. మైండ్ని ప్రిపేర్ చేస్తే విజయం మీ దగ్గరకు వచ్చి వాళ్తుంది. అందుకే జిగ్ జిగ్లర్ చెప్తాడు, సక్సెస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ప్రిపరేషన్ అండ్ ఆపర్చునిటీ మీట్స్ అని. బీ ప్రిపేర్డ్ టు బ్లెండ్ విత్ ఆపర్చునిటీ. బీ సక్సెస్ఫుల్. ఆల్ ద వెరీ బెస్ట్.